నమస్కారం. నేటి ముఖ్యాంశాలు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగ్గారెడ్డి పొలిటికల్ స్టంట్స్. 3 సంవత్సరాల గాఢ నిద్ర నుండి మేల్కొని ఇళ్ల పట్టాల పంపిణీకి షూరు. బండారు శ్రీనివాస్ కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. బండారు శ్రీనివాస్ ఆదివారం ఆలమూరు మండల జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్న ప్రతిసారి వైసీపీ ప్రభుత్వానికి చిర్లా జగ్గారెడ్డికి ఇళ్ల పట్టాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. భూమి సేకరించి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇళ్ల పట్టాల పంపిణీ దగ్గర ఉంది. ఇదే కేవలం ఎన్నికల స్టంట్స్ లానే ఉన్నాయన్నారు. ఇళ్ల పట్టాలు సాకుతో మభ్యపెట్టి ఎన్నికలు పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. సేకరించిన భూముల్లో 3 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగలేదని, మోకాల బురద నీటిలో ఇళ్ల స్థలాలు ఉన్నాయని, ఎలక్షన్ వచ్చేస్తుంది అని ఇప్పుడు అట్టహాసంగా పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 2019లో ఎన్నికలు ప్రచారం మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పటికీ ఎన్ని ఇళ్లు నిర్మించారని ప్రశ్నించారు. కొత్తపేట నియోజకవర్గంలో కనీసం 10% కూడా ఇళ్ల నిర్మాణం జరగలేదని, ప్రజలు మీ మోసాలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అడ్డుగోలు ఇసుక మాఫియా మళ్లీ మొదలు పెట్టారు. అనుమతులు లేనప్పటికీ జేపీ కంపెనీ పేర్లతో అడ్డుగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హెవీ మిషన్లు పెట్టి ఇసుక మొత్తం దోచుకొని ప్రభుత్వ ఖజానాకి గండి పెడుతున్నారని అన్నారు. వీరికి సహకరిస్తున్న అధికారులు కూడా వచ్చే జనసేన టీడీపీ ప్రభుత్వంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే. ఇప్పుడు జరుగుతున్న ప్రతి దోపిడీ బయటకు తీస్తాం. దోషులకి తగిన గుణపాఠం ఉంటుందని మీడియా ముఖంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, 4 మండలాల అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు మరియు జన సైనికులు పాల్గొన్నారు. మభ్యపెట్టి వారైతే ఓట్లు వేయించుకుని నగ్గడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొమరాజులంక తీసుకుంటే అక్కడ సహకరించే స్థలం 100 మందికి కూడా రాదు. 800 మంది లబ్ధిదారుల పేర్లు రాసి మీకు ఇచ్చేస్తున్నాం, మీకు స్థలాలు వచ్చేస్తాయని చెప్పి పంచాయతీ ఎలక్షన్స్లో కూడా నగ్గడం జరిగింది. అయితే 2 సంవత్సరాలు సుమారైనా ఎక్కడో కూడా దాని గురించి పట్టించుకునే నాదులు అయితే లేరు. అలాగే 2009లో అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా సహకరించిన భూములు కూడా ఆ రోజుల్లో 2 సెంట్లు ఇచ్చి ఆ భూములు పంచితే మాకు వెనక్కి తీసుకుని ఆ పట్టాలన్నింటినీ మీకు మళ్ళీ ఇల్లులు కట్టిస్తాం అని చెప్పి వాళ్ళందరి దగ్గర లబ్ధిదారుల దగ్గర పట్టాలు వెనక్కి తీసుకుని సెంటున్నర భూమి ఇవ్వటం అయితే జరిగింది. ఇంత ఘోరంగా వీళ్ళు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రజలను మభ్యపెడతానికి పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకంతా పోస్తా ఎలక్షన్ నుంచి 45 రోజులు 2 నెలలు లోపే ఉంది, 2 నెలలు కూడా లేదు. ఈ పట్టాలు ఇచ్చి ఏం చేసుకోవాలా? ఎందుకు ఉపయోగపడతాయి ఈ పట్టాలు? నువ్వు స్థలం చూపించావా? రోడ్లు వేసావా? ఎక్కడైనా ఒక కరెంట్ స్తంభం వేసారా? ఎక్కడ ఏమీ లేవు. అలాగే అవిడిలో ఉచ్చినూరుపేట అయితే ఎక్కడ లోతుగా ఎక్కడ ప్రజలలోని దూరంగా 15 కిలోమీటర్ల దూరంలో లబ్ధిదారులకు ఉన్న ప్లేస్కి 15 కిలోమీటర్ల దూరం కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆ చుట్టూరు చెరువులు తవ్వేశారు, చెరువులకు పర్మిషన్ ఇచ్చారు. ఇంత ఘోరంగా ఉన్న జగన్ నీళ్ళకి ఈ ప్రజల బుద్ధి చెప్తారు. తగిన సమయం వచ్చినప్పుడు ఈ జగ్గారెడ్డికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇసుక మాఫియా దారుణంగా పెరిగిపోయింది. ఒక జేపీ సంస్థ అని చెప్పి ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి రావటం, ఇక్కడ సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉండరు, దానికి సమాధానం చెప్పేవాడు ఉండడు, పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు. చాలా ఘోరంగా మట్టి ఇసుక అయితే అమ్మేసుకుంటూ ఉన్నారు, దోచేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక జొన్నాల గ్రామాన్ని తీసుకుంటే జేపీ సంస్థ ద్వారా గత సంవత్సరం ద్వారా 4 ఎకరాలు అంటే 4 ఎకరాల అని ఒక ఆలోచనతో అయితే ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎక్కడ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మీరు ఎక్కడా మిషన్లు పెట్టకూడదు,
సెమీ మెకనైజ్డ్ మిషన్లు పెట్టాలి తప్ప 200 కానీ హెవీ వెహికల్స్ కానీ నదీ గర్భంలో వాడకూడదని చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా 6 10 8 నదీ గర్భంలో 200 మిషన్లు పెట్టేసి చాలా ఘోరంగా అయితే వీళ్ళు ఇసుకనైతే దోచేస్తూ ఉన్నారు. దీని మీద కూడా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ త్వరలోనే పై అధికారులకు తెలియజేసి వారు ఏమాత్రం స్పందించకపోయినా దీని మీద ఒక ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి ఈ పత్రికాత్మకంగా కూడా ఈ మీడియా పూర్వకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు ఒకసారి గమనించుకోవాలా, ప్రభుత్వాలు శాశ్వతాలు కాదు, ఈ రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. మీరు ఇక్కడ ప్రజల యొక్క బాధ్యత వహించవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు వెంటనే మేల్కొని దీని మీద చర్య తీసుకోవాలి. మేము కూడా పై అధికారులకు మేము తెలియజేయడానికి మా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీతో అయితే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. లేకపోతే మీరు కూడా దీనికి బాధ్యులు అవుతారని చెప్పి ఈ అధికారులు కూడా హెచ్చరిస్తూ, అలాగే స్థానిక శాసనసభ్యుడు జగ్గారెడ్డిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నాం, మాకు అడ్డేంటన్న ఆలోచనతో దుర్మార్గంగా మీరు తోలేస్తే మాఫియాగా దోషేస్తే ఈ ఇసుకని గట్రా రేపు భవిష్యత్తులో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. జనసేన పార్టీకి రాబోయే మా ప్రభుత్వానికి కూడా గత ఇంకెన్నాళ్ళు మీకు ఈ 2 నెలలు పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ జగ్గారెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.